గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ శ్రీధర్ బాబు గారికి, గౌరవ శాసనసభ్యులు అరికపూడి గాంధీ గారికి, శాసన మండలి సభ్యులు మల్లేశం గారికి, వెంకట్ గారికి, అమీర్ అలీ గారికి, దయానంద్ గారికి, మరో గౌరవ స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు దానం నాగేందర్ గారికి, మాజీ పార్లమెంటు సభ్యులు మధు యాష్కి గౌడ్ గారికి, మాజీ పార్లమెంటు సభ్యులు అంజన్ కుమార్ యాదవ్ గారికి, అట్లాగే మాజీ పార్లమెంటు సభ్యులు సిరిసిల్ల రాజయ్య గారికి, లక్ష్మీనారాయణ గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఇతర మిత్రులకి, కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి ఉన్నతాధికారులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. చాలా సంతోషం, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరానికి మాత్రమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ శాఖ సంబంధించిన అన్ని పట్టణాల్లో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కొన్ని ప్రారంభోత్సవాలు, కొన్ని శాంక్షన్స్ కూడా చేసుకొని పెద్ద ఎత్తున ముందుకు పోతా ఉన్నాం. హైదరాబాద్ నగరం అనేది ఈ రాష్ట్రానికి తలమానిక. ఈ రాష్ట్రానికే కాదు, దేశానికి కూడా ఇది గర్వించదగినటువంటి నగరంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరం ఇది. ఇటువంటి నగరాన్ని ఇంకా పెద్ద ఎత్తున గ్లోబల్ సిటీగా, ప్రపంచంలోనే ఒక గొప్ప నగరంగా మార్చాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేబినెట్ మొత్తం కూడా చర్చించి ఈ నగరానికి కావలసిన అన్ని అంగుల్ని కావలసిన ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతున్నటువంటి విషయం మీ అందరితో పంచుకోవాలనేటువంటి ఆలోచనతో నేను కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను. మిత్రులారా, హైదరాబాద్ నగర వాసులారా, మనందరికీ తెలిసిందే, కొట్లాడి మనం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలు పాలన చేసిన బీఆర్ఎస్ పార్టీ హైదరాబాదు నగరం ఈ రాష్ట్రానికి ఎంతో ముఖ్యమైన పట్టణం అయినప్పటికీ కూడా ఏమాత్రం అభివృద్ధి చేయకుండా గత ప్రభుత్వాలు చేసినటువంటి అభివృద్ధి పైన వాళ్ళ రంగు పూసుకొని మేము చేస్తున్నాం అని చెప్పి 10 సంవత్సరాలు కాలం వెళ్ళబుచ్చారు తప్ప హైదరాబాద్ నగరానికి ఏమీ చేయలేవాళ్ళు.